హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి కోటప్పకొండ కింద ఉన్నాము. మనం స్టార్టింగ్ కొండ ఎక్కేటప్పుడు సిద్ధి గణపతి ఆలయం అని ఉంటుంది స్టార్టింగ్లోనే. అండ్ మీకు కనిపిస్తుంది అది మెట్ల మార్గం. ఇటు నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ బై రోడ్డు కూడా ఉంది. 2 ways ఉన్నాయి మనం గుడికి మనం ఇప్పుడు మెట్ల మార్గం నుంచి పైకి అయితే వెళ్దాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటా అనేసి కౌంట్ చేసుకుంటూ ఎక్కుతాము మేము. అండ్ మీరు చూడొచ్చు కింద నుంచి వ్యూ అయితే. మీరు చూడొచ్చు మనకి కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట ఒకటి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టెప్స్గా ఉంటుంది. ఈ గోచ్ చూడండి ఎలా పైకి వస్తుందో. చూడండి థమ్స్అప్ లాక్ కొని తాగేస్తుంది. మీరు చూసుకోవచ్చు ఫైనల్గా 500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. మనకి స్టెప్స్ ఎండింగ్లో ఆనందవల్లి గొల్లబామ అమ్మవారి గుడి ఉంటుంది. ఫైనల్గా గుడి వ్యూ వచ్చేసి అయితే ఇది. మేము లోపలికి వెళ్ళలేదు, పూజారి లోపల వీడియోస్ ఎలవ్ లేదని చెప్పారు. సో మేము పైకి అయితే వచ్చేసాం. ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో రాశారు. టోటల్ 901 స్టెప్స్ ఉన్నాయి. 901 స్టెప్స్, 901. మీరు చూసుకోవచ్చు నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు మండే కాబట్టి చాలా మంది వచ్చేస్తున్నారు. దర్శనానికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మేము లేట్గా వెళ్ళాం దర్శనానికి. మీరు చూసుకోవచ్చు నందీశ్వరుణ్ణి. మనకి గుడి స్టార్టింగ్లోనే ఫస్ట్ కనిపించేది నందీశ్వరుడు పైకి వెళ్ళగానే స్టెప్స్ మార్గం నుంచి. మేము ఆ కోటని దర్శించుకుందామనేసి పైకైతే స్టార్ట్ అయ్యాము. మీరు చూసుకోవచ్చు 3 ముఖములు కలిగిన శివుడు కనిపిస్తూ ఉంటాడు శివలింగం రూపంలో. 3 ముఖములు కలిగిన వాడు కాబట్టి త్రికోటేశ్వరుడు అని అంటారు ఇక్కడ కోటప్పకొండలో. కోటప్పకొండ కోట ఎక్కి త్రికోటేశ్వరుడు అని కూడా పేరు ఉంది ఇక్కడ. ఈ కోటప్పకొండకి ఇంకో మిస్టరీ కూడా ఉంది. ఈ కోటప్పకొండలో మనకి ఎక్కడ చూసినా కాక్ అనేది కనిపించదు. ఎందుకంటే కోటప్పకొండకి దగ్గరలో కొండకావూరు అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో సందుడు అనే ఒక ఆయన ఉండేవాడు. అతను గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె పేరే గొల్లబామ ఆనందవల్లి. మనం ఫస్ట్ లో ఒక గుడి చూసాం కదా మెట్లెక్కేటప్పుడు, ఆమెదే ఆ గుడి. ఆమె డైలీ శివుడికి అభిషేకం చేయడానికి పాలను తీసుకెళ్తా ఉండేది. ఆ మెట్ల మార్గం నుంచి, మనం వచ్చిన మెట్ల మార్గం నుంచి డైలీ పాలు తీసుకెళ్తా ఉంటది. ఒకరోజు అంతే వెళ్తుంటే కాకి వచ్చేసి ఆ కుండని పగలగొట్టేస్తుంది. ఆమె ఇంకా కోపంతో శపిస్తుంది. ఈ కోటప్పకొండ మీద ఎక్కడ చూసినా కాకులు కానరావు. అందుకే మనకి అదొక మిస్టరీగా ఉండిపోయింది ఇక్కడ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఒక చిన్న శివలింగం అయితే ఉంది. అండ్ మేము పైకి గుళ్ళోకి అయితే వచ్చేసాము దేవుని దర్శించుకుందామనేసి. మేము టికెట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. బట్ టికెట్ దర్శనం అయితే 1 hour పడుతుంది అంత టైము. 1 hour అక్కడ వెయిట్ చేయాలంట, పక్కన కూర్చోవాలంట. ఫ్రీ లైన్ అయితే కదులుతుందనేసి ఇంకా ఫ్రీ లైన్లోకి దూరిపోయాము. ఏం చేయాలో తెలియక. మీకు చూపిస్తాను శివుని కూడా. ఫైనల్లీ మనం అయితే శివుడిని చూడొచ్చు. అదిగోండి లోపల చూడండి ఎంతమంది కూర్చొని ఉన్నారో. మనీ ఇస్తే కూడా వెయిట్ చేయాలి.
మేము దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం ఫైనల్గా. మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఈ కోతులు గోల ఎక్కువైపోయింది. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది చూడండి. మనకి ఏమన్నా మొక్కుబడులు ఏమన్నా మొక్కుకొని ఉంటే ఇక్కడ కొట్టవచ్చు కొబ్బరికాయలు. మేము పైకి అయితే స్టార్ట్ అయ్యాము. పైన నాగమ్మ తల్లి పుట్ట అలాగే రుద్రకోటయ్య కూటం రెండు ఉన్నాయనేసి వెళ్తున్నాము చూద్దామనేసి. మీరు చూసుకోవచ్చు పైన గోపురం వ్యూ ఎంత బాగుందో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు జ్ఞాన మందిరం మొత్తం పాడుపడిపోయింది. అంతా కోతులు గోల గోల చేసేసాయి. మీరు చూసుకోవచ్చు. అక్కడ ఏదో గది ఉంది, వెళ్దాం. సో మనకి ఇక్కడైతే ఏం లేదు. ఈ గదిలో మొత్తం పాడుపడిపోయి మొత్తం మందు సీసాలు కూడా తాగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కొంచెం చూసుకోవాలి. దేవుడి ప్రమిసెస్లో ఇక్కడ మొత్తం ఆల్కహాల్ తాగుతున్నారు. మనకి పైకి వెళ్ళేటప్పుడు పులి చర్మం ధరించి శివుడు చూడండి ఎంత బాగున్నాడో పులి మీద కూర్చొని. అండ్ మనకి ఎప్పుడు 24 hours శివుడి మెడలో ఉండే నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట దగ్గర ఎక్కువ ఆడవాళ్ళే పూజిస్తూ ఉంటారు. మనకి పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారని ఇక్కడ ఆడవాళ్ళ నమ్మకం. అండ్ మీరు చూడండి కోతి చూడండి ఎక్కడ కూర్చుందో, లిటరల్లీ పాము పుట్ట మీద వెళ్ళేసి కూర్చుంది. ఇక్కడ పూజారులు వచ్చేసి నాగమ్మ తల్లి పుట్టని శుద్ధి చేస్తున్నారు. మీరు చూడండి చాలా పుట్టలు ఉన్నాయి ఇక్కడ. ఒక పుట్ట కాదు, ఒక సర్పం కాదు, ఒక సైడ్ నుంచి రాదు మనకి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇటుక మీద ఇటుక పెట్టి, అదే రాయి మీద రాయి పెట్టి మనం ఏమైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు నాగమ్మ తల్లి ఎంతమంది ఉన్నారో విగ్రహాలు. అండ్ ఫైనల్గా మేము పుట్టనైతే దర్శించుకొని ఇక్కడ అక్కడ పైన కనిపిస్తున్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది రుద్రకూటం, రుద్రకోటయ్య స్వామి అని అంటారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పట్టుకుంటున్నారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మనకి. ఎవరైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ చాలా అంటే చాలా కష్టం వెళ్ళటం అక్కడ పై వరకే. అలా చూసుకోవచ్చు మేము పైకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పటికే కారిపోతున్నాయి చెమటలు. ఇంకా పైకి వెళ్ళేసరికి ఎలా ఉండిద్దో మా పాడి ఆలోచించండి మీరే. అంతా మట్టి రోడ్డు, బట్ ట్రెక్కింగ్ చేస్తే చాలా బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. పైపు చూసుకోవచ్చు మీరు, ఎక్కడికక్కడ వాటర్ పట్టుకోవచ్చు మనం. ఫైనల్గా సగం అయితే వచ్చేసాము, మీరు చూసుకోవచ్చు. సో మేము వెళ్ళబోయే రూట్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో. మొత్తం రాళ్ళు, మాకు ఈవెన్ చెప్పులు కూడా లేవు. సో పైన ఎలా ఉంటుంది అంట అనేసి చూపిస్తాం. మీరు చూసుకోవచ్చు పైనుంచి లిటరల్లీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము సగం దూరం వచ్చేసాం. ఈ దారిలో నుంచి ఇంకా సగం దూరం వెళ్ళాలి. పైన ఎట్లా ఉంటుంది ఏంటో అనేసి మీకు మొత్తం చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. లిటరల్లీ నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కొండ ప్రాంతం అయ్యేసరికి. సో మేము సగం దూరం వచ్చేసాం. ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్తే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఎక్కటం. ఫైనల్గా మనం పైకి అయితే వచ్చేసాం. మీరు వినొచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మైక్లో వినిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ కోటప్పకొండ పైన. ఈ ప్లేస్ పేరు వచ్చేసి రుద్రకూటం. ఇక్కడ స్వామి పేరు వచ్చేసి రుద్రకోటయ్య అని అంటారు.
మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక పుట్ట ఉంది, పాము పుట్ట. మనం కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్దాం, చూద్దాం లోపలైతే ఎట్లా ఉంటుంది ఏంటా అనేసి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నేను లోపలికి అయితే వెళ్తున్నాను. మీకు ఇప్పుడు మొత్తం వీడియో ప్లే చేస్తాను, చూడండి లోపల ఎలా ఉంటుంది ఏంటా అనేసి. స్వామివారిని కూడా వీడియో తీశాను. ఫైనల్గా మన వీడియో అయితే ఇది. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.